అందరికీ నమస్కారం. తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం. ఈరోజు మధ్యమ పదలోపి కర్మధారయ సమాసం గురించి తెలుసుకుంటాం. కర్మధారయ సమాసంలో లేదా సమానాధికరణ సమాసంలో సహజంగా మనకు 7 సమాసాల వరకే తెలిసి ఉంటాయి. ఈరోజు 8వ సమాసమైనటువంటి మధ్యమ పదలోపి కర్మధారయ సమాసం గురించి తెలుసుకుంటాం. ఆ సమాసం యొక్క లక్షణము, ఆ సమాసం యొక్క విగ్రహవాక్యము, వాటి ఉదాహరణలను మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. దీనికి కొంత నిడివి ఉంటుంది. చివరి వరకు చూడండి, వినండి. ఇది కొత్త సమాసము. మన పాఠ్యపుస్తకాలలో విశేషణ పూర్వపద, విశేషణ ఉత్తరపద, విశేషణ ఉభయపద, ఉపమాన పూర్వపద, ఉపమాన ఉత్తరపద, సంభావన పూర్వపద, అవధారణ పూర్వపద లేక రూపక సమాసాల వరకే మనకు ఉంటాయి. ఇక 8వ సమాసమైనటువంటి మధ్యమ పదలోపి కర్మధారయ సమాసమైనటువంటి ఒక భేదం కూడా ఉంది. ఆ భేదాన్ని మనం తెలుసుకుంటాం. అసలు సమాసం అంటే విడివిడి అర్థవంతమైన పదములు ఏకార్థ భావాన్ని కలిపేటటువంటి పదబంధాన్ని మనం సమాసం అంటాం. ఆ సమాసాలను విభక్తి ప్రత్యాదులతో లేదా అర్థ సందర్భాలను కలిపేటటువంటి పదాలను వినియోగించి విగ్రహవాక్యాన్ని రాస్తాం. ఇది మనకు తెలిసిన విషయమే. ఈరోజు మధ్యమ పదలోపి కర్మధారయ సమాసం గురించి మనం తెలుసుకుంటాం. విశేషణ పదము విశేష్య పదముతో కానీ, విశేష్య పదము విశేషణ పదముతో కానీ సమాసం చేస్తే దానిని కర్మధారయ సమాసం అని లేదా సమాన అధికరణ సమాసం అని పిలుస్తారు. ఈ కర్మధారయ సమాసానికే సమాన అధికరణ సమాసం అని పేరు. ఇందులో విశేషణ పూర్వపద, విశేషణ ఉత్తరపద, విశేషణ ఉభయపద, విశేషణ పూర్వపద, విశేషణ ఉపమాన పూర్వపద, ఉపమాన ఉత్తరపద, సంభావన పూర్వపద, అవధారణ పూర్వపద లేక రూపక సమాసమని ఈ 7తో పాటు మధ్యమ పదలోపి కర్మధారయ సమాసం అనే ఒక భేదము కూడా కలదు. ఆ 8వ అంశమైన అంశాన్ని ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఆ మధ్యమ పదలోపి కర్మధారయ సమాసం గురించి ఇప్పుడు మనం చర్చించుకుంటాం. దీనిని లుప్త మధ్యమ పద కర్మధారయ సమాసం అని కూడా పిలుస్తారు. దీని యొక్క నిర్వచనం ఏమిటంటే, సమాసములో పూర్వోత్తర పదాలకు అర్థ సందర్భాలు కలుపునట్టి నడిమి పదము లోపించిన సమాసాన్ని మధ్యమ పదలోపి కర్మధారయ సమాసం అంటారు. మరొకసారి చూడండి సమాసం యొక్క నిర్వచనం. సమాసములో పూర్వ ఉత్తర పదాలకు అర్థ సందర్భాలను కలుపునట్టి నడిమి పదము లోపించిన సమాసాన్ని మధ్యమ పదలోపి కర్మధారయ సమాసం అంటారు. ఉదాహరణకు గుర్రము ఎక్కు రౌతు, ఇది విగ్రహవాక్యం. దీనికి గుర్రపు రౌతు అని మనం సమాసం చేశాం. వంటలు చేయు అక్క వంటలక్క, పాలు కాచుటకు వాడుకుండ పాలకుండ, పూటకు కూడు అమ్ముకొని జీవించు ఆడది పూటకూళ్ళమ్మ, అగ్గి పుల్ల అగ్గి పుట్టించు పుల్ల. పై సమాసాల్లో అర్థ సందర్భాన్ని కలిపే నడిమి పదాలు లోపించాయి. ఏమి లోపించాయి అంటే గుర్రము ప్లస్ ఎక్కు రౌతు, గుర్రం ఎక్కు. దీనిలో మధ్యమ పదమైనటువంటి ఎక్కువ పదము లోపించి సమాసం ఏర్పడినది. ఇలానే మిగతావి కూడా. అగ్గి పుట్టించు పుల్ల అగ్గి పుల్ల. ఇక్కడ పుట్టించు అనే పదము లోపించింది. మిగిలినటువంటి అంశాలను కూడా మనం చూసుకోండి. మరికొన్ని ఉదాహరణలు. దినవెచ్చము, దినము చేసేడి లేదా చేయు వెచ్చం.
ఇది శ్రీనాథుడు చాటువుల్లో ఉన్నటువంటి ఒక అంశం. దినపత్యము, దినము ఇచ్చు భత్యము, ఇది హరిశ్చంద్రోపాఖ్యానంలోని. పరాకమ్మ, పరాక ప్రియముగా కలిగిన అమ్మ, ఇది శృంగార నైషధంలోనిది. భక్తయ్య, భక్తి ప్రియముగా కలిగిన అయ్య. భక్తి భావము, భక్తితో కూడిన భావము. పొలిమేర, పొలి అన్నము వేయు మేర. తలంబ్రాలు, తలయందు పోయు పాలు, తలవ్రాలు, తలప్రాలు. ఒడియందు పోయు ప్రాలు, ప్రాలు అంటే బియ్యం. ఒడిబ్రాలు. ఊరు అందు పుట్టు పంది, ఊరబంది. ఊర పిచ్చుక, ఊరు ఎందు పుట్టు పిచ్చుక, ఊర పిచ్చుక. శేష వలన కొని తెచ్చిన పాలు, శేషప్రాలు. దోమతెర, దోమలు కుట్టకుండా అడ్డుగించు తెర, దోమతెర. ఇవన్నీ కూడా మధ్యమ పదలోపి సమాసాలు. పైన విగ్రహ వాక్యాలలో ఆ పదాలన్నీ కూడా లోపించాయి. దీనికి ముక్తలక్షణ కౌముదిలో ఒక సూత్రాన్ని కూడా వంతరాం రామకృష్ణ గారు సూచించారు. మధ్యమ పదలోపి సమాసంబులు యథాప్రయోగంబుగా గ్రాహ్యంబు అని. మరొకసారి చూడండి. మధ్యమ పదలోపి సమాసంబులు యథాప్రయోగంబుగా గ్రాహ్యంబులు అని ముక్తలక్షణ కౌముదిలో సమాస పరిచ్ఛేదములో సూచించారు. మరొకటి చింతకట్టెలు, కాల్చిన నిప్పులు, చింత నిప్పులు. మధుర ధ్వని చేయు హంస, కలహంస. ఇవన్నీ కూడా మధ్యమ పదలోపి కర్మధారయ సమాసానికి ఉదాహరణలు, విగ్రహ వాక్యములు. మరొకసారి చూడండి, దాని యొక్క నిర్వచనం ఒకసారి గమనించండి. అనేకంగా వీటికి ఉదాహరణలతో పాటు విగ్రహవాక్యాలు కూడా ఇచ్చాం. దాని యొక్క సమాసం యొక్క నిర్వచనం ఒకసారి గమనించండి. సమాసంలో పూర్వోత్తర పదాలకు అర్థ సందర్భాలను సమాసంలో పూర్వోత్తర పదాలకు అర్థ సందర్భాలు కలుపునట్టి నడిమి పదము లోపించిన సమాసాన్ని మధ్యమ పదలోపి కర్మధారయ సమాసం అంటాం. థ్యాంక్ యూ. ధన్యవాదములు. షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్త అంశాన్ని మనం తెలుసుకుంటాం. ధన్యవాదములు. మరొక కొత్త అంశంలో కలుసుకుందాం.